గాయస్, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పవారు. భాష భేదం లేకుండా ఎవరినైనా హక్కును చేర్చుకుంటుంటారు. కథ నచ్చితే చాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెల్లో పెట్టుకుంటుంటారు. అంతెందుకు, మన హీరోల కన్నా ఇతర భాష హీరోలకు కూడా అన్నదానాలు, రక్తదానాలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. వారిపై ఇంత ప్రేమ చూపిస్తుంటే వారు మాత్రం తెలుగు వారిని చులకనగా చూస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. వినిపించడం ఏంటండి, అదే నిజం అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా భాషను బట్టి అక్కడ టైటిల్స్ మారుస్తూ ఉంటారు. తమిళ్లో ఒకలా, హిందీలో ఒకలా టైటిల్ మార్చి రిలీజ్ చేసేవారు. లేదు అంటే అన్ని భాషల్లో ఒకేలా ఉండే టైటిల్స్ ని ఎంచుకునేవారు. ఇలా చేయడం వలన అక్కడ ప్రేక్షకులకు సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. తమ సినిమా అనే భావన కలుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో తమిళ ఇండస్ట్రీ వారు ఈ పద్ధతిని పాటించడం మానేశారండి. ఎప్పటి నుంచో స్టార్ హీరోల సినిమాలు తమిళ్లో ఒక పేరుతో రిలీజ్ అయితే తెలుగులో ఇంకో టైటిల్ పేరుతో రిలీజ్ అయ్యేవి. దాని వలన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలను తమవి అని ఓన్ చేసుకుని హిట్ చేసేవారు. అయితే కొంతమంది తమిళ మేకర్స్ మాత్రం తెలుగు వారిని చులకనగా చూస్తూ తమిళ టైటిల్స్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. తునివు, విడముయార్చి, పొనియన్ సెల్వన్, మారన్, వెటియన్, తుడురుం, కంగువ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యన వచ్చిన సినిమాల టైటిల్స్ అన్ని ఇలానే ఉన్నాయి. కంగువ అంటే అన్ని భాషల్లో ఒకటే అర్థం వచ్చేలా ఉందని దాన్ని ఫైనల్ చేశారు. అప్పుడు ఊరుకున్నారు కదా అని సూర్య గారు మరోసారి అదే తప్పు చేయడానికి సిద్ధమైపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం కరుపు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు సూర్య పుట్టినరోజుకి కానుగ్గా కరుపు టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ టీం. అదే టీజర్ ను టైటిల్ మార్చకుండా తెలుగులో కూడా రిలీజ్ చేసేశారు. ప్రస్తుతం కరుపు టీజర్ పై తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారండి. సూర్యను తమిళ వారు ఎంత ప్రేమిస్తారో తెలియదు కానీ వారికంటే 100 రెట్లు ఎక్కువగానే మన తెలుగు వారు సూర్య గారిని ప్రేమిస్తూ ఉంటారు. మరి ఇంకే భాష హీరోకైనా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి మన తెలుగు రాష్ట్రాల్లో. కనీసం హైదరాబాద్ లో పెరిగి తెలుగు అద్భుతంగా మాట్లాడే కార్తీక్ అన్న సూర్య పైన అభిమానాన్ని చూపిస్తుంటారు మన తెలుగు జనాలు. సూర్య సైతం తెలుగు ప్రేక్షకులంటే ప్రాణం పెడతాడు. అలాంటి సూర్య కూడా ఈ టైటిల్ విషయంలో తెలుగు వారిని మోసం చేసేశాడు. మేకర్స్ కరుపు టైటిల్ ని ఖరారు చేసినప్పుడు తెలుగులో వేరే టైటిల్ పెడదామని సూర్య ఎందుకు చెప్పలేకపోయాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క కరుపు టీజర్ చాలా బాగుందండి. అందులో సూర్య లాయర్ గా, ఒక లీడర్ గా కనిపించాడు. ఇక టీజర్ లో మొత్తం తమిళ నేటివిటీనే కనిపిస్తోంది. తెలుగులో కూడా ఇదే చూపిస్తే ఇక్కడ వారికి అర్థమవుతుందా, దాన్ని అంగీకరిస్తారా అనేది తెలియాలి. అయితే ఇందులో సూర్య పేరు కరుపు స్వామని, అందుకే ఆ పేరు పెట్టారని అంటున్నారు. ఏదేమైనా సినిమా రిలీజ్ అయ్యే లోపు టైటిల్ ని చేంజ్ చేస్తే ఏమైనా హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. లేకపోతే ఈ టైటిల్ వివాదమే తారాస్థాయికి చేరుతుంది. ఇలానే ఆ గొడవ సాగితే మాత్రం ఈ సూర్య తెలుగు వారిని మోసం చేశాడని చెప్పుకోవచ్చు. ఈ కరుపు మూవీ కూడా తెలుగులో హిట్ అవ్వదండి సూర్య గారిది. ఎందుకంటే ఈ టైటిల్స్ విషయంలో సూర్య గారు కూడా మన తెలుగు వారిని మోసం చేశారనే భావనలో ఉన్నారు కాబట్టి తనను కూడా ఇగ్నోర్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ విషయంలో సూర్య గారు ఎంత తొందరగా ఒక నిర్ణయానికి వస్తారో ఆయనకి అంత మంచిదని చెప్పుకోవచ్చు. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యే లోపు ఈ టైటిల్ విషయంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది. ఏమో చెప్పలేం కదా, సినిమా లాస్ట్ స్టేజ్ లో కూడా తెలుగులో టైటిల్ మార్చి వేరే విధంగా కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అలా జరిగి ఈ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. నాకు కూడా మొన్న సూర్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కొంతవరకు నచ్చింది. కాకపోతే తమిళ నేటివిటీ ఎక్కువ కనిపించడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే తప్ప మిగిలిందంతా పర్వాలేదని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఆ టీజర్ ని చూసుంటే మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.